అద్భుత రీతిగా దేవుడు మమ్మల్ని ఇక్కడ కూర్చున్నందుకు, మీ అందరి మధ్యలో వేరే దేశం నుంచి నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు సూత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రెండవ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుడు నాకు ఇచ్చిన సంయమను బట్టి దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కువసేపు కాకుండా కొద్దిసేపు, ఒక 15-20 నిమిషాలు మీతో కుటుంబం అంటే ఏంటి, ఒక భార్యాభర్తలు దంపతుల జీవితం ఎలా ఉండాలి అని స్పష్టంగా ఒక 20 నిమిషాలు మాట్లాడి నేను ముగించేస్తాను. ఓకే, ఈరోజు మన అంశం ఎవరైనా రాసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈరోజు మన అంశం ఏమిటనంటే 1 కొరింథీలు 7వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా గట్టిగా చదవగలుగుతారా ప్లీజ్? మరియు పెండ్లైన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. హల్లెలూయా. నేను చెప్పట్లేదు, నా తండ్రి చెప్పట్లేదు, నా తల్లి చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? గట్టిగా ఎవరు చెప్తున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఏమని? ఒక భార్య భర్తను విడనాడకూడదు, అలాగే భర్త భార్యను విడనాడకూడదు. ఇది ఒక ప్రమాణం అండి. మనం పెళ్లి చేసుకున్న కొత్తలో ఎలా ప్రమాణం చేస్తాం? ఆరోగ్యం అందైనను, బాధ ఎందైనను, రోగం అందైనను, ఏ విషయం అయినప్పటికీ మా ఆయనతో నేను ఉంటాను, మా ఆయన నాతో ఉంటాడు. ఇది మనం చేసిన ప్రమాణం కదా. ఒక భార్య భర్తలకున్న ఒక ప్రమాణం. ఈ ప్రమాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక క్రైస్తవ జీవితంలో ఇది ఎంతో ముఖ్యమైన ఒక ఘటన. సో ఇప్పుడు ప్రమాణం చేస్తున్నప్పుడు ఒకరిని ఒకరు సమర్పించుకుంటున్నట్టు, నేను నీతో ఉంటాను, ఈ జీవితాంతం నేను నీకు కలిసి ఉంటాను, ఒక సహాయంగా, ఒక సహాయకురాలుగా నేను ఉంటానని మీరు ఒక సెలవిస్తున్నారు. అలాగే క్రైస్తవులైన మనము, విశ్వాసులమైన మనము ఈ యొక్క వాగ్దానమును లేదా ప్రమాణమును నిలబెట్టుకొని ఉండాలి. మన తండ్రి ఎవరండి? యేసయ్య ఎలాంటి వాడు? ఒక ప్రమాణం కానీ, ఒక వాగ్దానం కానీ దేవుడు మనకిస్తే ఎడబాయుతాడా? ఎప్పుడన్నా, ఎన్ని సంవత్సరాలైనా అవనివ్వండి, కానీ దేవుడు అది ఎలానా నెరవేరుస్తాడు. ఎంత సమయం అయినప్పటికీనైనా, ఎన్ని కష్టాలు మనం ఎదుర్కొన్నప్పటికీ అయినా దేవుని వాగ్దానం ఎప్పుడు నిలిచింటుంది. మనం ఎవరు? ఆయన బిడ్డలం. మనం ఎవరిని పోలి ఉండాలి? ఆయనని పోలి ఉండాలి. ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని రూపించుకున్నాడు. సో మనం ఎలా ఉండాలి? ఆయన వల్లే ఉండాలి. ఆయన ఎలా ప్రమాణాలను ఎప్పుడు నిలబెడతాడో మనం కూడా అలాగే మనం చేసిన ప్రమాణాలను నిలబెట్టాలి. సో ఒక దంపతులకు ముఖ్యమైనది ఏంటి? ఎడబాయడం చేయకూడదు, ప్రమాణాలని నిలబెట్టుకోవాలి. ఓకే, అలాగే ప్రమాణాలను ఆచరిస్తూ వాటిని పఠించాలి. సో రెండవది చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3-6 వచనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3-6. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిన. ఒక నిమిషం, ఇక్కడ ఏమని రాస్తుంది? దేవుడు ఆది నుండి ఒక మనిషిని, స్త్రీని సృష్టించాడు. దేవుడు ఒకటి మనిషిని సృష్టించి ఆపేసి ఉండొచ్చు. ఆదాముని వరకు సృష్టించి, సరే నా పని అయిపోయింది, నా స్వరూపం ఒక బిడ్డని నేను సృష్టించాను, అయిపోయిందని వదిలేయచ్చు. కానీ దేవుడు ఆదాముని చూసినప్పుడు దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఈయనకి తోటి సహాయాన్ని కావాలి, ఈయనకి తోడుగా ఒక మనిషి కావాలి అని తన ఎముకలలో ఒక ఎముకను తీసి దేవుడు అవ్వను సృష్టించాడు. ఎందుకు? తోటి సహకారిగా, సేవకురాలు కాదు కానీ సహకారి. ఈ కాలంలో మనుషులు అనుకుంటారు, పెళ్ళామంటే ఇంట్లో పడి ఉంటుంది, అది చేస్తుంది, నేను చెప్పింది చేస్తుంది. కాదు, దేవుడు భార్యని కూడా ఒక ప్రాముఖ్య వ్యక్తిగా, ఒక సహకారిగా సృష్టించాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఉంటుంది. అలాగే 4వ వచనం, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగానే సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చేదువలెను. మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏం రాస్తుంది? దేవుడు వాళ్ళని ఏక శరీరంగా సృష్టించాడు.
ఆడామ మగైన ఇద్దరు వేరైనప్పటికీ వారి మనసులో ఒక ఆత్మ ఉండాలి, ఒక మనసు ఉండాలి, ఒక భావన ఉండాలి. అప్పుడు కలిగినప్పుడే వారు ఆ రిలేషన్షిప్లో కానీ ఆ యొక్క బంధంలో కానీ దృఢంగా ఉంటారు. సో ఎప్పుడు ఒక ఏకాత్మగా ఉండాలి, ఒక ఏక హృదయంతో కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు రాస్తున్నారు, దేవుడు చెప్తున్నారు, ఏదైతే దేవుడు జతపరుస్తాడో ఏ మనుషుడు దానిని విడతీయలేడు. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఒక జంట కలుస్తుంది అని అంటే అది దేవుని చిత్తం, అది దేవుని సంకల్పం. దేవుడు నిర్ణయించుకుంటా ఇద్దరు పెళ్లి చేసుకొని కుటుంబం చేయడం అసాధ్యం. సో ప్రతి ఒక్కటి దేవుని సంకల్పంలో జరిగించబడినది, రాయబడి ఉన్నది. సో మనం ఇది గుర్తుపెట్టుకొని మన జీవితంలో సాతాన్ని ఎక్కడెక్కడ పిల్లలు పెడదామా అని చూస్తూ ఉంటుంది. అవన్నీ కనిపెట్టుకొనొచ్చు ప్రార్థిస్తూ ఈ జీవితాన్ని, ఈ యొక్క బంధాన్ని సాగించాలి. ఓకే, అలాగే ఇప్పుడు చాలా కుటుంబాలలో చూస్తాం మనం శోధనలు, టెన్షన్స్, ఒకరి మీద ఒకరు నమ్మకం లేకపోవడం, ఒకరి మీద ఒకరికి ఆప్యాయత లేకపోవడం, ఇవన్నీ సాతాను తెచ్చే ఒక ఆటంకాలు. ఎందుకు? మన యొక్క బేస్, మన యొక్క పునాది స్ట్రాంగ్గా లేదు కాబట్టి. బలమైన పునాది మనం ఎప్పుడైతే దేవునిలో కడతామో అప్పుడు అపవాదికి చోటు ఉండదు, అపవాది వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సే ఉండదు. సో మనం ఎప్పుడు బలముగా దేవునిలో నిలబడి ఉండాలి. ఎలా చెప్పండి? మనం ప్రార్థించాలి. మనం ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. భార్యకు భర్తకు ఇద్దరి మధ్యలో ఒక ఆప్యాయత, ప్రేమ, నమ్మకం ఇవన్నీ ఉండాలి. అలాగే ఇక్కడ రాసినట్లు ఆదాము అవ్వ ఎలా ఉన్నారు? ఒకరికొక సహాయకరంగా ఉన్నారు. ఆ విధంగానే దేవుడు సృష్టించాడు వాళ్ళిద్దరిని. ఎందుకు? ఒక సహాయం కావాలి. దేవుని ఆలోచన ఏంటంటే ఒక భార్యాభర్తని బట్టి భర్త యజమానుడైతే భార్య తనకి సపోర్ట్. ప్రతి విషయంలో భార్య సపోర్ట్ చేస్తేనే, చాలామంది అంటారు ఒక మనిషి విజయంకి వెనక ఎవరుంటారు? భార్య ఉంటారని చెప్తారు. సో ఇప్పుడు భార్య కానీ డీలా పడిపోయి ఉంటే భర్త ముందు సాకెళ్తాడా? లేదు. సో ఇద్దరు కలిసి దేవుని పరిచర్య చేయడానికైనా లేదా దేవుని ఏ పనైనా దేవుని చిత్తాన్ని తెలుసుకొని వారు కలిసి జరగాలి. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ ఒక గొప్ప వచనం ఉంది. మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో 14 నుంచి 16 వరకు. ఎవరైనా చదవండి ప్లీజ్. మలాకీ 2:14 నుంచి 16. ఇక్కడ దేవుడు చెప్తాడు, నేను మీ యొక్క బలులను అర్పించను అని చెప్తాడు. ఎందుకంటే వారు తమ భార్యలకు ఇచ్చిన నిబంధన నిలబెట్టుకోలేదు కాబట్టి. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది ఆ నిబంధన ఎంత ప్రాముఖ్యమైనది, దేవుడు దాన్ని ఎంత ఒక ముఖ్యమైన స్థితిలో నిలబెట్టాడని. ఎందుకంటే ఒక నిబంధన నిలబెట్టలేని ఒక మనిషి యొక్క ఈ బలిని దేవుడు అర్పణ తీసుకోవట్లేదు. ఆ దేవుడు మళ్ళీ చెప్తాడు, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనుషులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తాడు, ఒక ఆడ యవ్వనంలో ఉన్న ఒక స్త్రీ. ఒకసారి చదవండి మరొకసారి. మలాకీ 2:14. కానీ అర్పణములను మీ చేత తీసుకొనకున్నాడు. అది ఎందుకని మీరడుగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయిన అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రలుగా కదా. నీ పెళ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగేను? దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమును పెళ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు అంతే ఇక్కడ మనం చూసినట్టు క్లియర్గా రాస్తుంది,
నేను ఒక భర్త లేదా ఒక వ్యక్తి ఎవరైతే యవన కాలం ముందు తన వివాహం ఆడాడో తనకి అన్యాయం చేసినప్పుడు దేవుడు ఆ యొక్క బలిని అర్పణ తీసుకోడు, అంగీకరించాడు. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని దేవుడు ఎలా చూస్తాడు? పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తాడు కదా. ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకి వివాహం చేసినప్పుడు ఏమైనా ఆశిస్తారు? వాళ్ళు కాలకాలం సంతోషంగా ఉండాలి, వాళ్ళ పిల్లలతో సంతోషంగా ఉండాలని ఆశిస్తాం కదా. అలాగే మన దేవుడు ఒక తండ్రి. ఇప్పుడు తండ్రికి ఏం కావాలి? తన కూతురు సంతోషంగా ఉండాలి, తన కొడుకు సంతోషంగా ఉండాలి కదా. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి కనుక ఇది దేవుడు నియమించిన ఒక కార్యము. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జరగాలి. సో ఈ యొక్క బలిపీఠం మీద ఇచ్చే ప్రతి ఒక్క బలి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. సో నీ యొక్క బంధం పరిశుద్ధంగా లేదు, అప్పుడు దేవుడు ఎలా నీ బలిని తీసుకుంటాడు? లేదు కదా. సో అంగీకరించాడు దేవుడు. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాం? ఒక స్త్రీకి నువ్వు ఇచ్చిన నిబంధన, నువ్వు చేసిన ఒక ప్రమాణం చాలా ముఖ్యం. అది నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు, ఎన్నటికీ విడనాడకూడదు. అందరు గుర్తుపెట్టుకుంటారా? ఇది వాళ్ళిద్దరికి మాత్రమే కాదండి, ప్రతి ఒక్క దంపతులకు ముఖ్యమైన విషయం. మీరు ప్రమాణం ఏదో మంచి మూడులో ఉన్నప్పుడు మంచిగా ఒక మంచి ప్రమాణం చూపిస్తాం, ఇలా చేస్తాను నేను, అలా చేస్తానని. కానీ అది అలాగే కొనసాగిస్తుండాలి. ప్రతి పార్ట్ ఆఫ్ లైఫ్లోని మనం అది గుర్తుపెట్టుకుంటూ ప్రతి అడుగులోని ఈ ప్రమాణం ఉంది నాకు, నేను ఇది చేస్తూ ఉండాలి. ఒక ప్రమాణం మనము కోల్పోయాం అనుకున్నాము, నమ్మకం పోతుంది. ఆ నమ్మకం పోవడం వల్ల గొడవలు వస్తాయి, గొడవల నుంచి అలా అలా వచ్చి సాతాన్ వెయిట్ చేస్తూ ఉంటుంది, గర్జించే సింహం వల్ల వెయిట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు వీళ్ళ జీవితంలో వెళ్ళి పిల్లలు పెడదామా. ఇప్పుడు ఒక కుటుంబం కానీ సమాధానంతో లేదంటే వాళ్ళు చేసే పనుల్లో కానీ వాళ్ళు చేసే ప్రతి ఒక్క విషయంలో కానీ అది తెలుస్తుంది. సాతాన్ చేసే ఇబ్బందులు, అది పెట్టే కష్టాలు అన్నీ తెలుస్తాయి. సో మనం ఏం చేయాలి? మన కుటుంబంను కాపాడుకుంటూ రావాలి. ప్రార్థనలోను, దేవుని వాక్యములోను. దేవుని వాక్యం విని వదిలేయడం కాదు, మన జీవితంలో అది అనుసరిస్తూ ప్రతి దినము దానికి ధ్యానిస్తూ రావాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసాం ఏమేమి చేయకూడదు అని. ఇప్పుడు ఏమేమి చేయాలో, ఒక బంధం గట్టిగా ఉండాలని, ఒక దాంపత్య జీవితం దృఢంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవునిని పెట్టాలి. దేవుని ఒక న్యాయాధిపతిగా ఆ కుటుంబంలో ఎంచబడి పెట్టాలి. ఎలా అంటే భర్త యజమానుడు, భార్య కూడా తన కింద. కానీ వీరిద్దరి మధ్యలో సమాధానం ఉండాలంటే ముఖ్యమైన వ్యక్తిగా ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ప్రతి విషయంకు ముందు దేవునికి ప్రార్థిస్తూ, ప్రతి విషయంకు ముందు దేవుడిని అడుగుతూ, అయ్యా నీ చిత్తం ఏంటి, మా ఇద్దరి పట్ల నీ చిత్తం ఏంటి, ఈ విషయం మేము అనుకుంటున్నాం, మీరు మాకు సహాయం దయచేయండి అనాలి. ఇలా అడుగుచు వాళ్ళిద్దరు దేవుళ్ళలో మెలుగుతూ ఉన్నారంటే ఆ బంధం ఎంత దృఢంగా ఉంటుంది కదా, చాలా గట్టిగా ఉంటుంది. ఎవరన్నా మూడో వ్యక్తి రాగలుగుతారా? రాలేదు. సాతాను ఒక మూడో వ్యక్తికి వచ్చి ఒక 4 పుల్లలు పెట్టినా ఏమవుతుందా? ఏమవుతుంది. ఎందుకంటే దృఢంగా ఉన్నారు. ఎవరి ద్వారా? యేసు ద్వారా దృఢపడి ఉన్నారు. అలాగే ఎప్పుడు మన జీవితాలలోని ఏ బంధం అయినప్పటికీ, స్నేహితులైనప్పటికీ, భార్యాభర్తలైనా ఏదైనా కూడా మనం ఎవరిని ముఖ్యంగా పెట్టాలి? దేవుని ముఖ్యంగా. చాలామంది ఆ పెళ్ళైన కొత్తలు ఏమంటారు? నా భార్య నా లోకం, నా భర్తే నా లోకం అనుకొని వాళ్ళని ముందు పెడతారు. దేవునికి ఇవ్వాల్సిన స్థానం భార్యకి కానీ భర్తకు కానీ ఇస్తారు. అలా అది కొంచెంగా ప్రేమ లేకుండా అలా పోతుంది. అలా కాకుండా మనం ముఖ్యంగా దేవునికి మన స్థానం దేవునికి ఇచ్చేయాలి. హల్లెలూయా. ఇంకొకటి, ఇప్పుడు మనం బైబిల్లో చూసామంటే చాలా ఆదర్శ దంపతులు ఉన్నారు. దానిలో నేను ఒకరి గురించి చెప్తామనుకుంటున్నాను. ఆకుల ఇంకా ప్రిస్కిల ఎంతమందికి తెలుసు? ఆకుల ఇంకా ప్రిస్కిల. సరే నేను చెప్తాను వాళ్ళ గురించి. వాళ్ళు ఎవరంటే పౌలు కాలంలో పౌలు చేసిన సేవలు ఎంతో సహాయంగా ఉండేవారు. బైబిల్ రాస్తుంది చాలా నమ్మకమైన దంపతులు అని. వారిని చూసి గొప్ప దంపతులు అని చెప్తారు. ఇప్పుడు అందరికీ ఉంటుంది కదండి ఆశ, మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి, మనం చూసి ఇతరులు నేర్చుకోవాలి. అలా ఉండాలి అంటే మనం దానికి తగినట్టు ఉండాలి కదా, దానికి తగినట్టు మనం జీవించాలి, దానికి తగినట్టు మనం అది చేయాలి ఇది చేయాలని ఉంటుంది. సో వీళ్ళు ఎలాంటి వారంటే దేవుని సేవ చేస్తూ, అటు పౌలుకు సహాయం చేస్తూ, వాళ్ళకు తగినంత వాళ్ళు దేవుని యొక్క సువార్త చాటిస్తూ వచ్చారు. ఇది ఒక ఆదర్శ దంపతులు అనమాట. ఎలా? వారు దేవుళ్ళలోని వాళ్ళు దృఢంగా ఉన్నారు, అదే కాకుండా దేవుని సేవ కలిసి చేస్తున్నారు. ఇప్పుడు ఒక భార్య మాత్రమే సంఘంకి వచ్చి భార్య మాత్రమే దేవుని ప్రార్థిస్తే ఎలా ఉంటుంది? కొంచెం వీక్గా ఉంటుంది, కొంచెం అంత స్ట్రాంగ్గా ఉండదు ప్రార్థన కానీ, వాళ్ళు దేని కొరకు ఏదో ప్రార్థన చేస్తున్నారు అది కానీ. అదే భార్య భర్తలు కుటుంబ సమేతంగా వచ్చి ప్రార్థిస్తే ఎలా ఉంటుంది? అందుకే యెహోషువ చెప్తాడు, నేను నా కుటుంబము యెహోవాను సేవించదము.
అది ఎంత బాగుంది వినడానికి. మనం కుటుంబంగా దేవుని సేవించినప్పుడు, కుటుంబంగా బలి అర్పించినప్పుడు ఎంత వినసొంపుగా ఉంటుంది దేవునికి, ఎంత సువాసనకరంగా ఉంటుంది. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలుగా అందరూ కలిసి కుటుంబంగా ఉన్నప్పుడు దేవునికి అది ఎంతో ఇష్టకరమైన విషయం. అలాగే రెండవదిగా ఇప్పుడు మనం ఏమేమి చేయాలి, ఒక దాంపత్య జీవితం మంచిగా ఉండాలి అని అంటే ఏమేమి చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భర్త ఏదో చెప్తాడు, భార్య ఏదో చెప్తుంది, ఇద్దరికి మధ్య ఆ నమ్మకం లేదు, ఆ అండర్స్టాండింగ్ లేదు, వాళ్ళిద్దరిని ఒకరు అర్థం చేసుకోలేకపోతే వాళ్ళు ఎంత చిన్న సమస్య వచ్చినా అది వాళ్ళకి పెద్దదిగా కనిపిస్తుంది. ఇప్పుడు భార్య ఇప్పుడు చెప్పింది, భర్త నిదానంగా ఆలోచించి అవును కదా అని అర్థం చేసుకుంటే ఆ సమస్యకి ఈజీగా సమాధానం వస్తుంది, వాళ్ళ మధ్యలో ఒక శాంతి సమాధానం ఉంటుంది కదా. అలాగే భర్త కూడా అదే విధంగా భార్య భర్త చెప్తున్నప్పుడు ఇలా ఒకరి మధ్యలో ఒకరికి అండర్స్టాండింగ్, అర్థం చేసుకుంటూ సాగాలి వాళ్ళు. అప్పుడేముంటుంది, చూసే వాళ్ళకి కూడా అవును మనం వీళ్ళ ఉండాలి, వీళ్ళు క్రీస్తు కనిపిస్తున్నాడు, క్రీస్తు ఏ విధంగా అయితే సంఘమును ప్రేమించాడో అదే విధంగా ఆ భర్త ఆ భార్యని ప్రేమిస్తున్నాడు, ఆ భార్య ఆయనకి లోబడి ఉంది, ఇవి కనిపించాలి ఒక జీవితంలో నుంచి. అలాగే రెండవది ఏంటంటే ఇద్దరు కలిసి ఏక మనసుతో ఉండాలి, ఒకే మనసుతో ఉండాలి, ఒకే ఆత్మతో కలిగి ఉండాలి. ఇప్పుడు ఇద్దరు ఏక శరీరం అన్నప్పుడు ఒకే స్పిరిట్ నడవాలి, ఒకే ఆత్మ నడవాలి. ఇప్పుడు ఈయనలో వేరే ఆత్మ నడుస్తుంది, ఈమెలో వేరే ఆత్మ నడుస్తుంది. ఒకవేళ అనుకుందాం ఈయన దేవుని కోసం పాటుపడాలి, దేవుని కోసం ఇది చేయాలి, నేను దేవుని కోసం అది చేయాలని అనుకుంటున్నాను, నేను దేవుని కోసం సువార్త చేయాలి, వెళ్ళి డ్రమ్ కొట్టాలి, లేదా వెళ్ళి మైకులు పెట్టాలి, ఇలా అనుకుంటూ ఉన్నాడు. లేదు నేను ఇంట్లో ఉండి వంట చేసుకుని కూర్చుంటాను అన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుందా? ఒక ఏక మనసు ఉంటుందా? ఉండదు. ఈయన రగులుతున్నాడు, ఈ మారిపోయింది. సో ఇద్దరు కలిసి దేవుని కొరకు పాటుపడాలి, ఇద్దరు కలిసి ఆ ఏక మనసు ఎప్పుడు వస్తుంది? ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు, దేవునిని వాళ్ళ మధ్యలో పెట్టినప్పుడు ఇలాంటి ఏక మనసు దేవుడిస్తాడు. హల్లెలూయా. అలాగే మూడవది, దేవుని యొక్క వాక్యముతో వాళ్ళు జీవించాలి. దేవుని వాక్యము మన జీవాహారం, ఆయననే వాక్యమై ఉన్నాడు. దేవుని వాక్యము మనం విన్న ప్రతిసారి మనలో నా జీవం, అదొక మన డైలీ ఆహారం, డైలీ బ్రెడ్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటి, మనం రోజు తినే ఆహారం కన్నా ఇది మన ఆత్మీయ ఆహారం. దేవుని వాక్యం విని వదిలేయడం కాదండి, అది విని దాన్ని అనుసరించి దాని ప్రకారం నడుచుకున్నప్పుడు మన జీవితంలో కనిపిస్తుంది ఆ యొక్క రిజల్ట్ కానీ, ఆ యొక్క ప్రతిఫలం కానీ మన జీవితంలో కనిపిస్తుంది. సో ప్రతిరోజు దేవుని వాక్యం కలిసి విని దాన్ని ప్రతిరోజు వాళ్ళు ధ్యానించు, దేవుడు ఇలా చెప్పాడు, భార్య భర్తకి ఇలా ఉండాలి, భర్త భార్యకి ఇలా ఉండాలి, ఒక దాంపత్య జీవితం ఇలా ఉండాలి అని విన్నప్పుడు, అది చదివినప్పుడు, అది మీరు అనుసరించి నడిచినప్పుడు బైబిల్లో దేవుడు చెప్తాడు, నా మాటలు గైకొని వాటిని అనుసరించిన వారిని నేను వారి పిల్లలను వారిని దీవించుతాను అని దేవుడు స్పష్టంగా చెప్తాడు. సో ప్రతిరోజు ఆయన మాటలు విని ఆయన ప్రార్థించి అది అనుసరించిన వారికి వారి పిల్లలకు దీవెన. అలాగే మూడవది ఏక మనసు అని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు ఏక మనసుతో కలిసి వెళ్తున్నావంటే నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు నువ్వు రోజు వాళ్ళ ఆయన వచ్చి ఆమెను కొడుతున్నాడు అనుకుంటా, ఒక జంట ఉంది అనుకుందాం, ఎవరో ఒక జంట, అయితే వాళ్ళ ఆయన వచ్చి రోజు వాళ్ళ భార్యను కొడుతున్నాడు, ఆమె రోజు ఏడుస్తుంది. పిల్లలు ఇదంతా గమనిస్తారు, చూస్తారు. వాళ్ళు రేపు ఏం నేర్చుకుంటారు? పెళ్ళంటే ఇదే, దాని మీద విరక్తి వచ్చేస్తుంది, వాళ్ళకి ఆ నమ్మకం పోతుంది, అది ఒక ప్రాముఖ్యమైన విలువ పోతుంది. సో ఇప్పుడు నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. నేను ఒకటి చెప్పాలి, నాకు దాంపత్య జీవితం గురించి అంతగా తెలియపోవచ్చేమో కానీ పెంపకం గురించి నేనైతే చెప్పగలుగుతాను. ఎందుకంటే దేవుడు నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు. మా నాన్న ఒక్కరోజు కూడా మా అమ్మని కొట్టింది లేదు. ఎంతో పద్ధతిగా, ఎంతో ప్రేమతో కలగలిసి ఉంటారు. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది, ఓకే పెళ్ళి ఒక ప్రాముఖ్యమైనది, ఇలా నిబంధన పెట్టుకోవాలి, ఇలా ప్రమాణాలు చేసినవి నిలబెట్టుకోవాలి అని చూస్తాం. సో మేము ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాం? మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాం. అలాగే వాళ్ళ పిల్లలు ఎలా నేర్చుకుంటారు? తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. సో మనం పద్ధతిగా ఉన్నప్పుడు, మన ఏమేమి చేస్తున్నామో మనం ఆలోచించి చేస్తున్నప్పుడు మన పిల్లలు, మన తోటి పిల్లలు ఎలా మనల్ని చూసి నేర్చుకుంటారు. హల్లెలూయా. ఇంకా చిన్న చిన్న పాయింట్స్ చెప్పి నేను ముగించేస్తాను. భార్య భర్తలు ఇద్దరిని ప్రేమించుకోవాలి. పెళ్ళిలో ముఖ్యమైనది ఏంటి? ప్రేమ. ప్రేమ లేనిదే నమ్మకం లేదు, నమ్మకం లేకపోతే పెళ్ళే లేదు. అలాగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దేవుడు బైబిల్లో నీట్గా చెప్తాడు పౌలు ద్వారా, భర్త భార్యను ఒక సంఘము వలె ప్రేమించాలి అని చెప్తాడు. ఇప్పుడు దేవుడు సంఘం ఎంత బాగా ప్రేమిస్తాడు?
మనం ఊహించగలుగుతామా? మనం అర్హులమా? లేదు. అయినప్పటికీ ఆయన మనల్ని ఎంతో అద్భుత రీతిగా ప్రేమించాడు, మన కొరకు సిలువలో మరణించాడు. అటువంటి ప్రేమ ఒక భర్త నిష్కపటమైన ప్రేమ భార్య ఎడల చూపించాలి. హల్లెలూయా. అలాగే ఒకరినొకరు, ఒకరి మాట ఒకరు వినాలి. భార్య పాటికి భార్య నాకు అది కావాలి ఇది కావాలని చెప్తా ఉంటుంది, ఆయన వినకుండా ఆయన పాటిగా వెళ్ళిపోతాడు. అప్పుడు జరుగుతుందా వారి మధ్యలో ఏమైనా కార్యం జరగాలని? అంటే జరగదు. అందుకే అది కరెక్టో రాంగో ఫస్ట్ కూర్చొని ఒకరి మాట ఒకరు విని సమాధానపరుచుకొని, లేదు ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, లేదు ఇది నేను తప్పు చేస్తున్నాను, మార్చుకున్నాం. అలా ఒకరినొకరు విన్నప్పుడు దేవుడు చెప్తాడు, చెవులు గలవాడు వినును గాక అని. ఎందుకు? చెవులో నుంచి విన్నప్పుడే ఆ పదం క్రియగా మార్చబడుతుంది. సో ప్రతిసారి ఏదైనా గొడవ వచ్చినప్పుడు కూర్చొని ఒకరి మాట ఒకరు విని పద్ధతిగా అది సమాధానపరుచుకోవాలి. హల్లెలూయా. అలా ఏ పాపమునకు తావివ్వకూడదు. ఇంకా 4వది, ఒకరి గురించి ఒకరు సాడీలు చెప్పుకోవడం మానేయాలి. ఇది మన దేశంలో ఉన్న ఒక నార్మల్ అనమాట. ఏదైనా గొడవ అయితే పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి మా ఆయన ఇది చేశాడు, మా ఆయన అది చేశాడు, మా భార్య ఇలాగా, మా భార్య అలా, అవన్నీ ఆపేయాలి. ఎందుకంటే ఈ మాట సాతానికి కావాల్సిన ఏంటి? మనల్ని కిందకు పోయడం. మన నోటి ద్వారా అది చెప్పినప్పుడు అది గెలిచినట్టు అవుతుంది, సాతానికి మనం తావిచ్చినట్టు అవుతుంది. దాని ద్వారా మనకు పాపంలో కూడా తావిచ్చినట్టు అవుతుంది. సో ఒకరి గురించి ఒకరు సాడీలు చెప్పుకోక, ఒకరి గురించి ఒకరు ఇప్పుడు ఎక్కువ ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళు తప్పు చేసినా అది పెద్ద కనిపించదు మనకి. ఇప్పుడు నేను ఎవరైనా ప్రేమిస్తున్నాను అనుకుందాం, మా అమ్మని ప్రేమిస్తున్నాను అనుకున్నాను. ఇప్పుడు మా మమ్మీ ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తున్నాను, అది పెద్ద నాకు అనిపించదు. సర్లే మా అమ్మే కదా చేసింది ఒకసారికి. అలాగే వాళ్ళకి కూడా ఉంటుంది, నా కూతురే కదా ఏదో చిన్న తప్పు చేసేసింది క్షమించేద్దాం. అలా ప్రేమ ఎప్పుడూ ఒక తప్పుని వెళ్ళి చూపించదు, ఒక బయటికి కంప్లైంట్గా ఒక నిర్దోషంగా చూపించదు, అది కప్పేస్తుంది. అలాంటి ప్రేమను కలిగి ఉండాలి జీవితంలో. అలాగే ఫ్యూచర్ కోసం, భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే వాళ్ళు కలిసి ప్రార్థించాలి. తమ పిల్లల కోసం కానీ, తమ ఫ్యూచర్లో ఏదన్నా ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు, లేదా ఏదన్నా ఫ్యూచర్లో కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క జంటకి ఏదో కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ఆ సర్టన్ ప్లాన్స్ని అవి జరగాలంటే ప్రార్థన ద్వారా వాళ్ళు పొందుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ముందు ప్లాన్ వేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించి, అయ్యా నీ చిత్తంలో ఏముందో మాకు తెలియజేయండి, ఆ విధంగా మేము నడుచుకుంటూ సహాయం దయచేయండి. అలా ప్రార్థిస్తూ ప్రతి నిమిషం అనుదినము దేవునిలో నడుస్తూ ఉంటే అదండి దేవునికి ఇష్టమైన దాంపత్య జీవితం. హల్లెలూయా. సో ఏమేం చేయాలో ఏమేం చేయకూడదో మనం చూసాం. సో ఈరోజు నుంచి మనం ఏం చేయాలి? భార్యాభర్తలు ఏం చేయాలి? ఒకరినొకరు వినాలి, అత్యధికంగా ప్రేమించుకోవాలి, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని వారి మధ్యలో ఉంచాలి. దేవుని న్యాయాధిపతిగా ఉంచాలి. హల్లెలూయా. కొద్ది వాక్యం మీకు అర్థమైందని నమ్మొచ్చు. యేసయ్య పశువు అడిపెట్టు ముగిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అతను గట్టిగా చెప్పండి. పాస్టర్ గారు సడన్గా ఇచ్చాడు, అయినా కూడా పాపని చక్కగా చెప్తుందని అనుకోలేదు. చాలా చక్కగా చెప్పింది, అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. చిన్నపిల్ల అయినాను వివాహం గురించి కొంచెం అన్నది, నేను ఎలా చెప్పాలి మమ్మీ అని. దేవుడే నిన్ను వాడుకుంటాడమ్మా, నువ్వేమన్నా చెప్పు అని చెప్పాడు వాళ్ళ డాడీ. కానీ చక్కగా దేవుని చిత్తాన్ని ప్రకారము దేవుడు చక్కగా వాడుకున్నాడు. చక్కగా చెప్పింది, అందరం ఒక్కసారి గట్టిగా చెప్పడలేదు. హల్లెలూయా. మన జీవితంలో వివాహం అనేది చాలా ఘనమైనది. వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఏమంటారు? ఘనమైనది అంటారు కదా. వివాహం అన్నిటిలోని ఘనమైనది. వివాహం అంటేనే ఒక జంట, ఒక భార్యాభర్తలు కలిసి ఉండడం. కొన్ని రోజులే ఉంటారా? జీవితాంతం ఉంటారు కదా. అప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి? కలిసి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అది లేకపోతే ఆ జీవితము వేస్ట్ కదా. మధ్యలోనే సాతాను వచ్చి వాళ్ళని ఏదైనా ఆటంకం చేస్తే ఏమైపోతుంది? మధ్యలోనే వాళ్ళ జీవితం పాడైపోతుంది. భార్యాభర్తలు లేరు, ఏమీ లేదు. దానివల్ల మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. మన జీవితంలో ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి, ఒకరినొకరిని క్షమించే గుణం ఉండాలి, ఒకరినొకరు ప్రేమించే గుణం ఉండాలి. అదేలాగా మనం చేసిన తప్పుల్ని ఎత్తి చూపకూడదు. ప్రేమ అన్ని దోషముల్ని కప్పుతుందంట. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. భార్య వచ్చి, దేవుడు వచ్చి సంఘానికి శిరస్సు. అదేలాగా ఒక భర్త భార్యకు శిరస్సుగా ఉన్నాడు, తలగా ఉన్నాడు. అప్పుడు మన భర్తలకు ఏమి ఇవ్వాలి?
మర్యాద ఇవ్వాలి, విలువనివ్వాలి. అప్పుడే భర్త కూడా మనకి ఏమిస్తాడు, ప్రేమను చూపిస్తాడు. ఎప్పుడు మనం గొడవలు వేసుకుంటా ఉంటే ఆ భర్త భార్య పట్ల ప్రేమ చూపించగలదా? చూపించలేడు. ఎందుకంటే ఎప్పుడు ఇంటికి వచ్చినా గొడవలే అని చెప్పి ఏమొస్తుంది, విసుకొచ్చేస్తుంది, కోపం వస్తుంది. అలాగే భర్త కూడా ప్రేమ చూపిస్తే అప్పుడు భార్య ఎలా ఉంటుంది, తన భర్త పట్ల ప్రేమగా ఉంటుంది, అదేలాగా మర్యాద ఇస్తుంది. దానివల్లే అందరు భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒకరొకరు ఏక శరీరము. దానికి ఆది కాండంలో 2:21 ఏం చెప్పారు ఒకసారి మరొకసారి చదువుదాం. 2:21 నేను ముగించేస్తున్నాను, అయిపోయింది, కేక్ కటింగ్ ఉంది కాబట్టి మేము కూడా త్వరగా వెళ్ళాలి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు చూడండి, గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీసి అతడి పక్కటి ఎముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. చూడండి, ఆ ఎముక తీసేసాడు, ఆ చోటును ఏం చేశాడు, మాంసంతో పూడ్చేసి తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీగా పక్కటి ఎముకని ఎలా చేశాడు దేవుడు? స్త్రీగా. ఎందుకు స్త్రీని చేశాడు? ఆదాముకి తోడు కావాలి. అక్కడ అన్నిటిని సృష్టించాడు, ఆదామును ఒక్కటే ఇచ్చాడు. కానీ అక్కడ ఆదాము ఒక్కటే మనుషుడు తిరుగుతున్నాడు, ఏం చేయాలో అర్థం కాకుండా అటు ఇటు జంతువులతో ఎంతసేపు అయి మాట్లాడవు కదా, ఆయనకి మాట్లాడడానికి ఒక తోడు కావాలి కదా. దానికని ఏం చేశాడు, తన పక్కటి ఎముకలోనే ఒకదాన్ని తీసి స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నీ ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము. అంటే ఆయన ఎముకలో నుంచే కదా తీశాడు దేవుడు, ఆయన మాంసంలో ఒక మాంసమే కదా, మన ఎముకలో నుంచి తీసిన ఎముకే కాబట్టి నారి అని ఆయన్ని ఆ స్త్రీకి పేరు పెట్టాడు. ఇది నరునిలో నుండి తీయబడెను కనుక నారి అనబడను. చూడండి, ఆ నరుల్లో నుంచి అంటే ఆదాము నుంచి తీయబడింది కాబట్టి నారి అని ఆ స్త్రీకి పేరు పెట్టను. నెక్స్ట్ కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి, చూడండి, ఒక వివాహం అయిన తర్వాత అమ్మా నాన్న దగ్గర ఉంటారా? ఉండరు. ఎక్కడ ఉంటారు? తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హద్దుకుంటారు. ఎందుకు? అప్పుడు దాకా వాళ్ళ తల్లిదండ్రులు పెంచారు, అన్నీ చేశారు. తర్వాత ఎవరి కాడ ఉండాలి? భార్య కాడ ఉండాలి. తర్వాత తన కుటుంబాన్ని కట్టుకోవాలి. తర్వాత వాళ్ళ వంశాన్ని అభివృద్ధి పరచుకోవాలి. నెక్స్ట్ తన భార్యను హత్తుకొనను వారు ఏక శరీరమై ఉందురు. చూడండి, వాళ్ళిద్దరూ ఏక శరీరమే కదా, ఒకరి నుంచి ఒకరు తీయబడిన వాళ్ళే కదా. ఇప్పుడు మనం కూడా అనుకోవచ్చు, ఉట్టి ఆదాం ఒకటేనా? కాదు, మనుషులందరినీ. ఇప్పుడు స్త్రీలు ఎంతోమంది మన పెళ్లి చూపులు చూస్తాం, ఎంతోమంది వస్తారు పోతారు, కానీ అందరు సెట్ అయిపోరు కదా. చూడండి, కానీ దేవుడు ఎవరినైతే నిర్ణయించాడో వాళ్ళే సెట్ అవుతారు. మనం చూడగానే నచ్చేస్తుంది అనుకుంటే కుదరదు. ఒకవేళ లవ్ మ్యారేజ్ అయినా కూడా అది దేవుని చిత్తం అని అనుకుంటున్నా నేనైతే. అవును కదా, దేవుడు సృష్టించిన నుంచే స్త్రీని సృష్టించాడు. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా నుండిరి. ఇంకా చాలు, అక్కడ వరకు చాలు. సో దేవుడు సృష్టించిన నరుల నుంచి తీసి నారి అని అవ్వను కూడా సృష్టించాడు. ఎందుకంటే తోడు కోసం. జీవితాంతం ఒకరు కావాలంటే మనకి మన వయసు అయిన తర్వాత అలాగే ఉండిపోతారు కొంతమంది పెళ్ళి లేకుండా. కానీ వాళ్ళకి లాస్ట్కి వచ్చేటప్పటికి ఎవ్వరు ఉండరు తోడు కదా. వాళ్ళకి వండి పెట్టాలన్నా, వాళ్ళు చూసుకోవాలన్నా వయసు అయిన కాలంలోనే ఎవరైనా ఉంటారా? ఎవరు రారు. ఎవరి పనులు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. దానికే దేవుడు ముందుగానే ఆలోచించి ఒక తోడు కావాలని చెప్పి దేవుడు మనుషుల్లో నుంచి పురుషుల్లో నుంచి స్త్రీని తీసి సృష్టించాడు. చూడండి, వివాహము చాలా ఘనమైనది, అది చాలా మంచిది. మనం ఏం చేయాలి? వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరూ, మన భార్యాభర్తలకు ఉన్న ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలి. మనం ఒకరినొకరు అన్యోన్యంగా ఉండాలి, ఏక మనసుతో ఉండాలి, ఒకరినొకరు క్షమించే గుణం ఉండాలి. అప్పుడే మనము సమాజంలోను కానీ సంఘంలో కానీ ఒక విలువ ఉంటుంది. ఎప్పుడు గొడవలు పడతా, ఎప్పుడు తాగేసి కొట్టుకుంటా అలా ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా?
సంఘంలో బాగుంటుందా, సమాజంలో బాగుంటుందా, మనకు విలువిస్తారు ఎవరైనా బయటకు వెళ్తే? ఎవరు విలువరు. మనకు ఒక విలువ కావాలి. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? మనము మంచి బిడ్డలుగా ఉండాలి. తన రూపంలోనే మనల్ని సృష్టించాడు కాబట్టి దేవుడు ఎలా ప్రేమ కలిగి ఉన్నాడో, దేవుడు ఏ మార్గంలో మనల్ని నడవమన్నాడో ఆ మార్గంలో మనం నడవాలి. అదేలాగా ప్రార్థనలోనే గడపాలి, ప్రార్థన చేసుకోవాలి. అదేలాగా ఇతరులకు బోధించే బిడ్డలుగా మనం ఉండాలి. మనం దేవుని గురించి చెప్పాలి. మనం ముఖ్యంగా దేనికి మనం దేవుడు చేస్తాడంటే పరలోకం గురించి మనము అందరికీ చెప్పి, సువార్త చెప్పి, పరలోక రాజ్యము కొరకు మనందరినీ సిద్ధపరచాలి. అలాగే భార్యాభర్తలు కూడా ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలను, మాటలను విని దేవుడి యందు మనము పరలోక వారసులుగా తన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఇతరులకు కూడా బోధించాలి. అర్థమైంది కదా? అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం కొరకు మన మధ్యలోనే సుగుణమ్మ ప్రార్థిస్తుంది. ఈ వాక్యం అందరిలో ఫలించాలి. వాక్యం విని విడిచిపెట్టవాకండి, అలా జీవించండి. ఒకరి పట్ల ప్రేమ కలిగి ఉండండి. మీ భర్త